హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్. ఇదైతే సండే రోజు లాగండి. ఇంకా మార్నింగ్ అయితే మామూలుగా యాజ్ యూజువల్గా పనులన్నీ ఉంటాయి కదా. పూలు అయితే ఈరోజు రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా పూసాయండి మన గార్డెన్లోనే. అసలు ఈ రోజా చెట్టు అయితే మొగ్గలు ఎన్ని పూసిందో తెలియదు. అసలు ఆ సైడ్ మొగ్గలన్నీ చాలా ఉన్నాయి. ఆ మొగ్గలన్నీ కానీ విచ్చుకున్నప్పుడు అంటే నేను చాలామంది వీడియోలు చూస్తూ ఉంటాను, ఒక రోజా చెట్టుకి ఎన్ని పూలు వస్తున్నాయి అని. చూడండి ఆ మొగ్గలు చూడండి, ఆ పువ్వు చుట్టూ ఎన్ని మొగ్గలు వచ్చాయో. భలే ఆనందం అనిపించింది. మార్నింగే ఒకసారి ఆ గార్డెన్లో అలాగా చూసినప్పుడైతే ఆ చెట్టు ఆ మొగ్గలు చూసి నాకు భలే ఆనందం అనిపించింది. అప్పటికి ఆ చివర్లో కొంచెం తొండలో మరి ఏవోనండి కొరికేసి ఉన్నాయి. కొరికినా కానీ అవి భలే విచ్చుకుంటా ఉన్నాయి. వైట్ రోజెస్ కూడా బాగా మొగ్గలేసింది అనమాట. అంటే ఎండలు బాగా తగులుతున్నాయి, ప్లస్ దానికి ఎరువులు కూడా ఈ మధ్య బాగా పెడుతున్నాను. నీమ్ ఆయిల్ అంటే వేప నూనె కూడా బాగా కొడుతున్నాను, ఏదైనా పురుగు అట్లాంటివి రాకుండా కూడా. 15 రోజులకి ఎలాగో తెప్పించాను కాబట్టి మొన్న కొట్టాను. ఒక 10 days పైన అయినట్టున్నది. ఇంకో 2-3 daysలో మళ్ళీ ఒకసారి స్ప్రే చేసామంటే బాగుంటుంది. అసలు ఫస్ట్ ఈ కాకర చెట్టు చెప్పాలండి. ఈ కాకర చెట్టు అయితే నేను వేసినప్పటి నుంచి ఇంత కళకళలాడుతా ఎప్పుడు రాలేదండి. అసలు చాలా బాగా వచ్చింది. ఫుల్ ఫ్లవరింగ్ వచ్చేస్తూ ఉంది. అసలు పిందెలు అయితే ఎన్ని ఉన్నాయో తెలియదు వాటికి. అందులోనే నేను మామూలుగా వీడియోస్లో వాటిలో చూశాను, విన్నాను. కాకర చెట్టుకి ఈ వేసవి మంచి దానికి ఇదే ఇష్టం అంట. వేసవకాలం బాగా వస్తాయంట కాకరకాయలు. మామూలుగా వాటిలో తేనెటీగలు కూడా భలే తిరుగుతూ ఉన్నాయండి మన చెట్టల్లోనే. నేను పాలినేషన్ చేస్తేనే ఇంకా కాయలు నిలబడతాయేమో అని అనుకునే మూమెంట్లో మా వారైతే చూశారు, చాలా తేనెటీగలు తిరుగుతున్నాయే తోటలోనే అని. తర్వాత నేను ఒకటి వీడియో కూడా తీశాను, ఉన్నది ముందులోనే. ఇంకా ఇవన్నీ చూసుకొని కిచెన్లోకి వచ్చాక ఈ పనులన్నీ ఆల్మోస్ట్ డైలీ ఉండే పనులే ఇవన్నీ ఉంటాయి. టీ అయ్యి పెట్టుకొని మా వారు ఉన్నారు కాబట్టి ఈరోజు కొంచెం గార్డెన్ పనికి కూడా బాగా హెల్ప్ అయింది. అది చెప్తూ ఉన్నాను కదా, మార్నింగు వాటర్ వేయాలి, ఈవినింగు వాటర్ వేయాలి, అవి ఏముందా అని చూసుకోవాలి. ఆ పని అంతా ఇంకా మా వారు మార్నింగ్ నుంచి అది అతను ముందే లేస్తారు, నాకంటే ముందే లేసేస్తారు. ఆ గార్డెన్ అంతా చాలా ఇష్టంగా తిరుగుతారు అనమాట. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ మొక్కలు ఉన్నాయి, ప్రతిదీ పరిశీలించి చూస్తారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ 1 week వాటికి ఏమి ప్రాబ్లం ఉంది, ఏమి ఇవ్వాలి అనేది నాకు అన్నీ చెప్తారు. నేను వాటి ప్రకారం చేసుకుంటా ఉంటాను. ఇంకా మార్నింగ్ అయితే టీ అయ్యి పెట్టేసి ఇద్దరం టీ తాగుతూ బయటకు వచ్చాము. ఇద్దరం ఉంటే బయట అలాగే సరదాగా గార్డెన్ కాడే కొంచెం సేపు నిల్చొని చూస్తూ ఉంటాము. అప్పుడు తేనెటీగలన్నీ బాగా వచ్చాయి. ఒక 3-4 తేనెటీగలు మాకు కనిపించాయి. మా వారైతే చూడు ఇవైతే క్లిక్ చేయి, చాలా బాగున్నాయి అంటే అవి ఎలాగా ఫ్లవర్లోనే పెట్టేసి ఎలాగా అంటే దాని హనీ తీసుకుంటాయి కదా, అట్లాగా ఎంత బాగా ఉన్నదో చూడండి. దీంట్లో చూపిస్తాను. నేనైతే నాకు భలే ఆనందం అనిపించింది. నేను అంతకుముందు తేనెటీగలు ఎక్కువ చూడలేదు, సీతాకోక చిలుకలు అవి ఉండేది నేను చూశాను, కానీ ఈ తేనెటీగలు అయితే అది పనిగా కేకేసి పిలిచారు మా వారైతే, ఇలాగ చూడు అన్ని తేనెటీగలు ఎలాగ తిరుగుతున్నాయో కాకర చెట్టు చుట్టూ. ఈ కాకర చెట్టు చుట్టూతో తిరుగుతూ ఉన్నాయి, ఒక 4-5 తేనెటీగల దాకా తిరుగుతూ ఉన్నాయి. ఇంకా నువ్వు ఊరికే అన్ని పాలినేషన్ నువ్వేం చెయ్యొద్దులే వాటికి, అవి ఆల్మోస్ట్ అయిపోతాయి. చూడండి ఆ పువ్వులోనే తేనెటీగ ఉన్నది చూడండి. ఆ తేనెని తీసుకోవడం ఎంత బాగా భలే అనిపించింది, నాకు భలే ఆనందం వేసింది. చూడండి వెళ్ళిపోయింది. మళ్ళీ నేను దగ్గరికి కెమెరా జూమ్ చేసే లోపలే వెళ్ళిపోయింది. అన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మన గార్డెన్లోనే పూల చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, పూల చెట్లు ఎక్కువ ఉంటే తేనెటీగలు బాగా వస్తాయంట. పూల చెట్లు దండిగా ఉన్నాయి. బయట కస్తూరి చెట్టు అయితే చూశారు కదా, నిన్న కూడా చాలా పూలు అయితే పూసున్నాయి. అది చాలా హ్యాపీ అనిపించిందండి ఈరోజు తేనెటీగలు బాగా తిరుగుతుంటేను. ఇంకా ఈరోజు మామూలుగా ఇంకా సండే అంటే మా వారు చికెన్ తెచ్చేస్తారు. కొంచెం హెల్త్ బాగలేదు అని అంటే కూడా నేనైతే వద్దని చెప్పాను, కడుపులో బాగుండదు కదా, వద్దు అని అంటే ఇంకా ఊరుకోలేదు. బాగున్నదిలే, ఏం పర్వాలేదు, అట్లాగంతా ఏం లేదు అని కొంచెమే తెచ్చారు. ఇంకా అదైతే ఉప్పు, కారము, అల్లము అన్నీ వేసి కలిపి పెట్టాను. టిఫిన్కి అయితే దోసపిండి ఉండింది, దోసపిండి వేసాను కదా నిన్న వీడియోలో మీకు చూపెట్టాను.
దోసకైతే టిఫిన్ అవి చేశాక ఈ కూర అయితే నేను చేస్తూ ఉన్నాను. మా వారైతే ఈ లోపల వాటరింగ్ చేసేస్తున్నారు అంతా మొత్తము. బుడ్డగాడైతే వెతుక్కుంటాడండి ఎక్కడ చల్లగా ఉంటుందా అక్కడ వెళ్ళేసి పడుకుందాము అని. ఆడ వాటర్ పడిపోయి ఉంటే వెళ్ళేసి ఆ వాటర్లోనే పడుకుంటున్నాడు. ఎక్కడైనా నీళ్లు పడిపోయి ఉంటే ఒక్కొక్కసారి మేము లేనప్పుడైతే దానికి తాగడానికి నీళ్లు పెడతాం కదా, ఆ నీళ్ళను కూడా దొల్లిచ్చేసి ఆ నీళ్ళల్లో పడుకుంటాడండి. అది దానికి పాపము తపనగా ఉంటుందో ఏమో మరి. నేను చెప్తా ఉన్నాను కదా, ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి. అసలు బాగా సెగలు కొడతా ఉన్నాయి. రోజుసేపు బయట ఉండలేకపోతున్నాం. త్వరగా వంట చేసేసుకొని ఎప్పుడైతే రూమ్లో వెళ్ళి ఫ్యాన్ వేసుకుందామా ఏసీ వేసుకుందామా అన్నట్లుగా ఉన్నాయన్నమాట సెగలు. అలాగా ఉన్నది. బాగా వడగాలులు తగులుతాయి అని కూడా చెప్తూ ఉన్నారు టీవీలో కూడా. అందుకని తొందరగా పెందలాడే వంట చేసేస్తాము అని నేనైతే ఈ చికెన్కి కొంచెం పుదీనా కూడా అవసరం అవుతుంది కదా అని కొంచెం తెంపుతున్నాను. పుదీనా మాత్రం దండిగా ఉందండి, పచ్చడి చేసుకున్నంత ఉన్నది. ఒకరోజు మొత్తం కోసి, కాకపోతే ఈ ఎండలకి పచ్చళ్ళు తింటే కడుపు బాగుండదని నేనైతే చేయడం లేదు. పచ్చళ్ళు చేస్తే మాత్రం ఊరికే తినేస్తూ ఉంటామండి మేమైతే. మాకు బాగా ఇష్టం పచ్చళ్ళు అంటే, కానీ ఈ ఎండలకి తింటే కడుపు పాడైపోతుంది అని నేను చేయడం లే. అలాగే వదిలేసాను. ఆ పుదీనానైతే పెరుగుతూ ఉంటుందిలే, ఉన్నవు ఎవరన్నా అడిగితే పెడదాము అని చెప్పేసి ఎవరికన్నా ఇవ్వడానికి కూడా మా ఇంటి పక్కన ఎక్కువ ఇల్లు అయితే లేవు. నేను చెప్తా ఉంటాను మా పాలమ్మాయికి వాళ్ళకి, మీరు చికెను అలాగా చేసుకున్నప్పుడు పుదీనా నా కాడ ఉంది పట్టుకెళ్ళండి, కొనుక్కొచ్చుకోవాకండి, నేను ఇస్తాను అని చెప్తా ఉంటాను. అలాగైతే ఇంకా దగ్గర బాగా ఇల్లు అలాగుంటే ఎవరికన్నా ఇవ్వడానికైనా బాగుంటుంది. దూరంగా ఉంటాయి వాళ్ళు. కొంతమంది అయితే నాకు అసలు తెలియదు. ఆ పాలమ్మాయి ఒకటే తెలుసు అనమాట నాకైతే. ఆ పాలమ్మాయికే చెప్తుంటా, ఏదైనా కావాలంటే అడుగు లక్ష్మి, పుదీనా ఉన్నది, గోంగూర ఉన్నది, ఇట్లాగా ఏదైనా తీసిస్తాను చేసుకోబోయి అని చెప్తా ఉంటాను. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళినా, మా చెల్లెల వాళ్ళ దగ్గరికి అట్లాగా వెళ్తే పట్టుకెళ్ళొచ్చు. దగ్గర కాదు, చాలా దూరము. ఆ దగ్గర అయితే ఎత్తుకోబోయైనా ఇచ్చుండే వాళ్ళము. చాలా దూరము. ఈ ఎండలకి అసలు నైనైతే అడుగు బయట పెట్టి రావాలా, అడుగు పెట్టి ఎక్కడికి పోవాలనిపించడం లేదు, ఇంట్లోనే ఉండాలనిపిస్తూ ఉన్నది. ఇంకా ఇవన్నీ చేశాక చికెన్ కూర మామూలుగా అందరికీ తెలిసి ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసాను ఈరోజైతే. నాకు ఏమీ ఓపిక లేదు, అన్నీ చేయాలనే ఇంట్రెస్ట్ లేదు అసలు. ఈ ఎండలకి ఈ కూరలు అన్నీ చేయాలంటే, నాన్ వెజ్ కూరలు ఎండాకాలం చేయాలంటే అసలు ఎందుకో బాగా ఏమంటామంటే అదొక తలపోటుగా ఉంటుంది. సింపుల్గా చేసేసాను. దీంట్లో అయితే ఎక్కువ అందులో మా వారు అరగదు మళ్ళీ ఇబ్బంది పడతారులే అని చెప్పేసి కొంచెం అల్లము కారం అది వేసి కొంచెం గరం మసాలా జల్లేసి సింపుల్గా కూర చేసేసానండి. ఇదైతే ఏం నేను పెద్ద ఎక్కువ టైం కూడా ఏం తీసుకోలేదు. ఎలాగో ఫస్ట్ కలిపి పెట్టేసి ఉన్నాను కాబట్టి తాలింపు పెట్టేశాను. ఆ తాలింపులో ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం పచ్చిమిరపకాయలు, పుదీనా అవి వేసి బాగా వాట్ చేశాను. ముందే చికెన్ కొంచెం ఉడకబెట్టాను. ఆ ఉడకబెట్టిందే అందులో వేసి ఆ గరం మసాలా నేను చేసి పెట్టుకుంటాను కదా, ఆ గరం మసాలా కొంచెం చికెన్ మసాలా ప్యాకెట్లోది ఎప్పుడు నేను చికెన్ కూర చేస్తే చికెన్ మసాలా పొడి కొంచెం వేస్తాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ కొంచెం టేస్ట్ బాగుంటుంది తినడానికి. అంతే. నేనైతే ఇంకా ఏమి కూరలు కలుపుకున్నట్టుకు కూడా అంటే చాలా దగ్గర పడేటట్టు చేశాను. అదే చేశాను. బయట కుక్కలకు కూడా కొంచెం గుజ్జేసి కలిపి వాటికి అన్నం పెట్టాను. మాకు అదే సరిపోయింది. అలాగైతే వంట మధ్యాహ్నం అయిపోయింది. ఈవినింగే కొంచెం ఓపిక వచ్చాక చారు పెట్టాను. మామూలుగా ఇలాగ చికెన్ చేసినప్పుడు మేమైతే రసం పెట్టుకుంటాము. రసంలోకి చికెన్ కూర చాలా బాగుంటుంది కాంబినేషను. అన్ని సైడ్లు తింటారో లేదో కానీ మా సైడ్ అయితే కంపల్సరీ చికెన్ కూర చేసినప్పుడు రసం పెట్టుకుంటారు. రసంలోకి బాగుంటుంది అని వేసుకుంటారనమాట. అందుకు అది పెట్టడానికి కూడా మధ్యాహ్నం అయితే ఓపిక లేక ఈవినింగ్ పెట్టాను.
ఇంకా ఇదైతే ఈవినింగ్ మళ్ళీ మొక్కలకి అన్నిటికీ వాటరు అన్నీ చేసేసాము. అయిపోయాక ఈ టీ పెట్టే చెప్తా ఉన్నాను కదా, 6 అయితే కానీ 6 దాటితే కానీ టీ పెట్టడం లేదు. ఈవినింగ్ అయితే ఆ సెగకి టీ కూడా తాగాలనిపించడం లేదు. అప్పుడు టీ పెట్టేసుకొని సినిమా చూస్తూ ఉన్నాము. ఎప్పుడు మా వారు ఉంటేనే సినిమా చూస్తాను. నేనైతే ధమాకా సినిమా వస్తూ ఉండింది, రవితేజ. అది నేను చూడలేదు, అంతకు ముందు కూడా టీవీలో వేశారు కానీ నేనైతే చూడలేదు. సరే ఇంకా ఇద్దరం కూర్చొని ఆ సినిమా చూస్తూ ఉన్నాం. బాగుండింది, నచ్చింది నాకైతే సినిమా అయితే. ఇద్దరం అలాగా సరదాగా ఉన్నప్పుడు టీవీ అస్సలు వీక్లో సండే రోజే పెడతానండి నేను టీవీ అయితే. ఎప్పుడైనా ఒకవేళ పెట్టినా కానీ ఈ టీవీలో 9 గంటలకు వార్తలు వస్తాయి కదా, ఆ వార్తలు చూస్తాను. ఒక్కొక్కసారి మా టీవీలో 7:30కి ఇదివరకైతే గుప్పెడంత మనసు చూసేది. ఇప్పుడు నాకు అది బోర్ అనిపిస్తూ ఉన్నది, చూడడం లేదు. బ్రహ్మముడి సీరియల్ చూస్తూ ఉన్నా, అది కొంచెం బాగున్నది స్టార్టింగ్. ఇప్పుడు మళ్ళా బోర్ చేస్తారు. సీరియల్ అంటే ఫస్ట్లో కొంచెం బాగుంటాయి, నెక్స్ట్ వచ్చేసరికి అవి బోర్ అయిపోతాయి. మరి వాళ్ళు ఎపిసోడ్లు పెంచాలని అలాగా చేస్తారు, మనకైతే తెలియదు. కానీ బాగా బ్రహ్మముడి అయితే బాగా నచ్చుతూ ఉంది. మీకైతే ఏ సీరియల్ నచ్చాయో, ఎవరికన్నా ఏ సీరియల్స్ చూస్తారో ఒక కామెంట్ చేయండి. ఇంకా చెప్పాను కదా, నైట్ అయితే ఈ చారు పెట్టాను. అలాగా భోజనాలు అన్నీ అయిపోయాక ఇంకా మామూలుగా సర్దేశాను అనమాట. ఇది ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.